మనసు గతియింతే మనిషి బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఇదేంది ఇదే ఊళ్ళో ఒక్కళ్ళకి కూడా నచ్చలేదా నేనా అసలు ఒక్కళ్ళకి కూడా నచ్చకపోయినే ఊరు దినమ్మో బడవా నేనేమన్నా 100 మందిని అడుగుండానా 1000 మందిని అడుగుండానా ఇక్కడ నాకొద్దు నేను అడుగుండేదే ఊరి దినమ్మ జీవితం ఒక్కళ్ళు కూడా దొరక్కపోయినే ఊళ్ళో అందరూ తెల్లంగా ఉండారు ఏమే తెల్లంగా ఉండాలి పెళ్ళిళ్ళు అవట్లా అందరూ మహేష్ బాబు లాగా ఉండాలి ఎట్టయితే అతనా నా వాళ్ళందరితో మనకు పని పడలే ఉండవు చాలు నాకు. ఓ మామ ఏంది పొద్దు పొద్దున్నే మందు ముందట వేసుకున్నావు జీతం పైసలు పడ్డాయి ఏంది ఏంది మే నువ్వు కూడా వచ్చుండవా చెప్పేదానికి నాకు నీతిలో ఒక్కదాని మీద తక్కువ ఉండవు అనుకున్నా రా అయినా నువ్వు ఎట్టుంటావు తెలుసా చికెన్ టిక్లకి బోర్లే దువ్వేన్లే అద్దాలే పక్క విన్నీస్లే రైల్లో అమ్ముతారు చూడు బొట్లో సమోసాలు పెట్టా ఆ సమోసా 10కి 10 సమోసా 10కి 10 అని అట్టుంటావు మే నువ్వు కూడా నాకు చెబుతా ఉండవా నేను చెప్పొచ్చు నువ్వు లేపో నేనా నువ్వే చిత్తు కాగితాలకి చీపులు కట్టలు అమ్ముకునే మొక్కపోడా ఇంకా ఏదో అత్త చెప్పిందని కొలువులో పెట్టిస్తే నన్నే తిడుతున్నావు ఆయన పెళ్లి చూపులకు పోయినావు కదా ఏమైంది నచ్చినవా అమ్మాయికి ఇదేంది మే ఒక్కళ్ళకంటే ఒక్కళ్ళకి కూడా నచ్చలేదా నేను ఎట్ట మెట్ అయితే బాధగా అనిపించట్లేదు నాకు ఆయన నీకేమైంది మామ నచ్చలేదా ఇంతకీ అసలు ముచ్చట ఏమైందో చెప్పు జల్దిగా నాకు నేను పెళ్లి చూపులకు పోయాళ్ళ ఆ పిల్లకాయకి నేను నచ్చలేదంట నేను నల్లగా ఉన్నానంట దానికి మహేష్ బాబు లాగా పిల్లోడు కావాలంట పైగా మమ్మీ ఈ అంకుల్ నాకు నచ్చలేదు మమ్మీ అని చెప్పున్నదంట అది పొడిచేవాళ్ళాక వాళ్ళ షిర్రెత్తుకు వచ్చిండది వాళ్ళ అమ్మని ఆయన చూడు ఇద్దరిని వంగబెట్టి ఈ మీద దబి 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 మన 4 గుద్దులు గుద్ది పారిపోయిచ్చేసా నేను అయ్యో పాపం అయినా మంచి మనసు ఉండాలి కానీ రంగుదేముందని చెప్పు మావా అయినా నీది ఎవర్ గ్రీన్ కలర్ నీకే అంతకన్నా మంచి పొల్ల దొరుకుతుంది కానీ నువ్వైతే ముందుగా మందు పక్కకు నెట్టి ఆఫీస్కి రా ఏం ఆఫీస్ ఆఫీసు లేదు గీఫీసు లేదు ఉద్యోగం లేదు సద్యోగం లేదు నాకు పెళ్ళి అయ్యేదాకా ఇక్కడి నుంచి కదిలేదు లేదు ఏమన్నా చేసుకో అయినా నేను అలిగున్నాను నాకు పెళ్లి చేస్తానని నువ్వు చేయట్లేదా ఇగో బొంగ మూతి పెట్టుకున్నా ఓ మామ జరా మూతి దియ్యే చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు దడుచుకొని గాయంత పసిపోరగాళ్ళకి జ్వరం గిట్ల రాగల తసదియ నన్ను అంత మాట అంటావు నువ్వెట్టుంటావు తెలుసా నీక మూలలో ఉన్న ముసలిదాన్ని ఎత్తి మీద సొగరం నువ్వుకొచ్చి పెట్టుకునే ముఖం దాన్ని నువ్వు కూడా నన్ను అనేదాన్ని మాత్రం పోయి అయినా ఏమని చెప్పుకున్నావు నువ్వు ఈ ఆఫీస్కి తీసుకొచ్చేటప్పుడు ఉద్యోగంలో పెట్టేటప్పుడు పెళ్లి చేస్తానని చెప్పుకున్నావు లేదా ఇప్పుడేమో పెళ్లి లేదు ఏం లేదు ఉద్యోగంలో రాను వచ్చేది లేదు నీ మాట నమ్మేది లేదు నీ పెళ్లి ఫిక్స్ అయ్యే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదు తెలుసా ఇంకో సరే సరే తప్పకుండా చూస్తా కానీ ముందైతే నువ్వు కొలువుకురా సారు తిడుతున్నారు నిన్ను కొలువులో పెట్టించినందుకు నన్ను అంటున్నారు నీ మాట నమ్మి ఆఫీస్కి వస్తా నువ్వు పెళ్లి చేస్తానంటేనే వస్తా ఇంకోటి ఆఫీస్లో సార్ వాళ్ళు నన్ను ఎవ్వరు ఏమనకూడదు అట్ట చూసే పూచి నీదే అట్టయితే చెప్పు వచ్చేస్తా ఆగు చెప్తున్నా ఇగో మా మావతో గిది నాకు రోజు ఉండేదే కానీ గివ్వుళ్ళు అయ్యాల్టి ముచ్చట్లు మళ్ళీ కొత్త కొత్త ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాం మళ్ళా